కార్ రిపేర్ అయిందని సైకిల్ తీసుకొస్తే దీనికి టైర్ పంచరు. నోరు మూసుకొని కూర్చుంటావా? నేను నెట్టుతున్నాను కదా. అది కాదు ఆంటీ, 10 గంటలు అవుతుంది. ఇప్పుడు పంచర్ ఎలా వేయించమంటావు? నీకు స్కూల్ టైం అవుతుంది. అప్ప ఆంటీ, నువ్వు ఏ స్కూల్ చదువుకున్నావు? డబ్బలం గుచ్చుకుందో సూదు గుచ్చుకుందో ఏదో సైకిల్ పంచర్ అయింది. నేను మాత్రం గుచ్చలేదు. అది కాదు ఆంటీ, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంతవరకు నేను ఎవ్వరినీ గుద్దలేదు. ఓసారి ఒక దున్నపోతు వచ్చి నన్నే గుద్దింది, కానీ నాకేం ఇవ్వలేదు. దాని కొమ్ములు విరిగిపోయాయి. అయ్యో ఆంటీ, నా కాళ్ళే నొప్పి లేదు. నువ్వు జాగ్రత్తగా కాళ్ళు మడత పెట్టి కూర్చో. కాళ్ళు కాదు ఆంటీ, నేను గొంతు చేసుకుంటున్నానా? ఇదిగో ఇంట్లో అందరూ అదే అంటున్నారు, నువ్వు కూడా అదే అంటున్నావా? ఏమమ్మా, ఇందాక నుంచి ఆరును కొడుతున్నాను, వినపడ్డావా? పక్కకి తప్పుకోవచ్చు కదా. ఏమిటి చెప్పు తీసుకొడతావా? ఎవడ్రా నువ్వు? నేనా? నీ కారు పంచర్ అయితే నన్నేం చేయమంటావు? నా సైకిల్ కూడా పంచర్ అయింది, నేను చెప్పు తీసుకొడతానని చెప్పానా? చూడమ్మా, నా కారు బాగానే ఉందమ్మా. నేననేది ఒకటి, నువ్వు అనేది ఒకటి. కొంచెం పక్కగా పొమ్మంటే దానికే నువ్వెవరని అంటావా? ఏమిటి నేను అడుక్కునే దానిలో ఉన్నానా? ఒరే, ఈ రోజు నిన్ను వదలంగా, అటు ఇటు తెలిసేస్తాను. నువ్వు ఊరుకోమా, వీడి సంగతి ఏమిటో నేను చూస్తాను. చైతి, నేను అసలే చెడ్డవాడిని. నన్ను చెరుపుతావా? ఒక ఆడపిల్లని నడుట్లో పెట్టుకుని చెరుపుతావా? ఇప్పుడు నేను నిన్ను చెప్పుతో కొడతాను రా. అయ్యో కర్మ. అయ్యో, ఇంతవరకు ఇది చెవులో లేదా? ఇప్పుడు కొయ్యరా. తల్లి, నీకు చెవుడా? అర్థమైంది, నన్ను వదిలే. అయితే మా అనార్కలి బహర్ నేను చాలా ఇబ్బంది పెట్టిందనమాట. నువ్వు చచ్చిపోవద్దు కానీ మీ స్కూల్లో పాఠాలు బాగా చెప్తున్నారా? ఓ, బ్రహ్మాండంగా చెప్తున్నారు. ABCDEF అన్ని వరుసగా చెప్పు. ఏమైనా పెద్ద విషయాలు అడగండి అంకల్. ఓ, ఐఎమ్ సారీ, నువ్వు పెద్దను కదమ్మా, మర్చిపోయాను. ఆల్ రైట్, టెల్ మీ, A stands for what? A stands for what? A stands apple. Good. Then B stands for what? B stands uterus. B stands for boy. No, B stands for not ball. B stands big uncle. Thank you. Okay. C for what? C stands for cat. No, C stands for not cat. C stands for what? Cheers. Cheers. Yeah. My God. Yo. రావు, పొద్దుపోయింది, పాపం తీసుకెడతాను. ఇంకా ఈ పూటకి పాప ఇక్కడే ఉంటుంది, నా దగ్గరే పడుకుంటుంది. నిద్దట్లో లేచి గొడవ చేస్తుందేమో. యూ డోంట్ వరీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్. ఓకే, గుడ్ నైట్. థ్యాంక్ యూ. రేపు ఉదయం తీసుకొస్తా. అలాగే. Big uncle, లేవండి. ఏమైంది? ఏమిటమ్మా? అయ్యయ్యో, ఇంకా కొంచెం ముందు లేస్తే బాగుండేది. ఏమిటమ్మా, ఏమైంది? మీ పొట్టలో రైల్వే స్టేషన్ ఉంది. ఇప్పుడే చుచ్చుకుమంటూ ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైనా? అది ట్రైన్ కదమ్మా, సింహం. గాండ్రు మాట. అమ్మో, సింహమ్మా. అయితే నీ కడుపులో అడవిందా బిగ్ అంకుల్? అవునమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చే వరకు అడవే ఉండేదమ్మా. నువ్వు వచ్చిన తర్వాత నా గుండె నందనవనంగా మారిపోయింది. ఆ నందనవనంలో నీకు మంచి మేడ కడతానమ్మా. ఏమిటో గుండెలో మేడ కడతానంటావు, నీదంతా పిచ్చి. నాకు నిద్ర వస్తుంది, కొంచెం సింహాన్ని కూడా పడుకోపట్టండి. అలాగే, ఆ సింహం నేను ఎక్కేస్తాను, నువ్వు దర్జాగా పడుకో. గుడ్ నైట్ బిగ్ అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్ స్వీట్ చైల్డ్.
ఏమిటమ్మా అప్పుడే లేచావా? లేవడేమిటి, స్నానం కూడా చేసేసాను. ఆహా నీకోసం తాతయ్య కొత్త బట్టలు కుట్టించాడమ్మా. ఇదిగో నెక్లెస్. వెరీ గుడ్. ఈ బుట్లేసుకుని నేను దేవుడికి పూజ చేస్తాను. దేవుడి పూజ? అవును. ఇంట్లో పూజలు చేస్తే తాతయ్య ఒప్పుకోడమ్మా, కొడతాడు. ఓహో అలాగా, అయితే ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. నాకు ఈ కొత్త బట్టలు తొడుగు, చెబుతాను. అరే తాళ ఎవరేశారు? రామయ్య, సుబ్బయ్య, వెంకయ్య, జానకమ్మ. దేవుడికి పూజ చేయాలి. తలుపులు తెరవండి. ఏమిట్రా ఆ ముఖాలు చూసుకుంటున్నారు? అమ్మాయి గారి ఆజ్ఞ, తలుపులు తీయండి. అయ్యగారు చంపేస్తారు, అయ్యగారు కాల్ చేస్తారు. మీరు తీయకపోతే నేనే తీస్తాను. తాళాలు ఇవ్వండి. ఒరేయ్, ఇది బాగుందిరా. అయ్యగారి భయం మీకుండదు. తలుపులు తీయండి. ఏదైనా వస్తే అమ్మాయి గారే చూసుకుంటారు. తాత బాగుందా? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఈ ఇంట్లో దేవుడి ముందు దీపం పెట్టి సంవత్సరాలైంది. మళ్ళీ నీ కారణంగా కొత్త కాంతులు వెలుగుతాయమ్మా. అందరూ అలా నిలబడిపోయారే, హార్ తీసుకోండి. ఆ తలుపులు ఎవరు తెరిచారు? ఆ తలుపులు ఎవరు తెరిచారు? నేను తీసాను బిగ్ అంకుల్. ఏమయ్యా బసవయ్య, పసిబిడ్డ ఏదో తెలుసో తెలియకో చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ఆపాల్సిన బాధ్యత మీకు లేదా? మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నారు మీరంతా? పెద్దబాబు, ఆ తలుపులు మీరే మూసేశారు. అందువల్ల ఏదైనా పాపం చుట్టుకుంటే అది మీకు సంబంధించింది. ఇప్పుడు ఆశ వచ్చి తలుపులు తీస్తానంది. కాదంటే ఆ పాపం మాకు చుట్టుకుంటుంది. బాబు, తెలిసో తెలియకో అందరం పాపాలు చేస్తూనే ఉంటాం. కానీ తెలిసి తెలిసి దైవానికి ద్రోహం చేయటం ఇష్టం లేక నోరు మూసుకున్నాం. ఈ ఇల్లు మీది, ఆ గుడి మీది. దేవుడితో అవసరం రాదనుకుంటే ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, ఇక ముందు చెయ్యను అనే నమ్మకం మీకుంటే మీ చేతులతో మీరే మూసేయండి. బిగ్ అంకుల్, ఇంతవరకు నీ ఏ పాపం చేయలేదా? ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తే మనుషులకు కోపాలు రావంట, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారట. మా అమ్మ చెప్పింది. బిగ్ అంకుల్, దేవుడంటే నీకు ఇష్టం లేదు కదూ, అందుకే నీ కోపం తొందరగా వస్తుంది. అందరి మీద కేకలేస్తుంటావు. నీకు చేసి తప్ప పూజ చేయటం రాదేమోనని గుడి తలుపులు నేనే బలవంతంగా తెరిపించాను. నువ్వు కోపడకూడదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. తప్ప బిగ్ అంకుల్? కొట్టు పెట్టుకొని ఈ హారద కళ్ళకదుకో బిగ్ అంకుల్. దేవుని కోపం తగ్గిస్తాడు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. అమ్మా, నువ్వు తెరిపించిన నా గుడి తలుపులు కాదమ్మా, ఈ గుండె తలుపులు. ఆ గుళ్ళో దేవుళ్లాగే నా గుండెలో దేవతమై నువ్వు కలకాలం వర్తిల్లు, కలకాలం వర్తిల్లు. బిగ్ అంకుల్, హార తీసుకోండి.